మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో కూడా నిన్న రాత్రి ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుండి వస్తున్నటువంటి ఒక పెళ్లి బృందానికి సంబంధించినటువంటి బస్సు అక్కడ అదుపు తప్పి ఒక ఇంట్లోకి చొచ్చుకుపోవడంతో కూడా అక్కడ తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ డ్రైవర్ అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయాడు, అంటే అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి విజువల్స్, ఎందుకంటే రోడ్డు మీద నుండి అంటే అటువైపు వెళ్తున్నటువంటి వెహికల్ మొత్తం రోడ్డుకు క్రాస్ చేసి ఇక్కడ లోపలికి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ గోడలకు గుద్దుకొని మొత్తం ఉన్న రేకులకు గుద్దుకోవడంతో ఇక్కడ స్పాట్ డెడ్ అయిపోయాడు. ఇక్కడ మొత్తం సీట్లు కూడా విరిగి ఇక్కడ పడినటువంటి పరిస్థితి. బస్సుకు ఉన్నటువంటి ఈ ర్యాక్స్ అలాగే డోర్లు అప్పుడు వెంటనే మొత్తం ఊడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎంత తీవ్రతగా ఉందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. హుటాహుటిన సంఘటన స్థలానికి కూడా కొంత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. ఆ పోలీసులు అలాగే స్థానికులు కూడా కొంత వచ్చి ఈ డోర్లను అలాగే వీటన్నిటిని కొంత తీసేసి ఆ ప్రయాణికుల్ని కూడా కొంత కిందికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే కూడా ఇక్కడ డ్రైవరు అంటే ఓవర్ స్పీడే ఇక్కడ ప్రధాన కారణంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కారణాలను కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందున్నటువంటి భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. ఆ గోడ కూలి ఆ గోడ నుండి మొత్తం పైకి ఎక్కి అంటే దాదాపు సగం బాడీ ఇక్కడ దాటి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇదంతా ప్లేస్, ఇదంతా ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఇంటి కాంపౌండ్, ఇది ఇంటి కాంపౌండ్. ఇక్కడ నుండి అంటే దాదాపు 90% బస్సు ఇంట్లోకి చొచ్చుకొచ్చింది. ఈ బస్సు ఈ గోడలు మొత్తం ఎక్కడెక్కడ కూలిపోయాయి, గోడలు పగిలిపోయాయి, మొత్తం ఇంట్లోకి చొచ్చుకుపోవడంతో కూడా ఈ బస్సులో ఉన్నటువంటి ముందు భాగం మొత్తం దెబ్బతింది. ఆ దెబ్బ తినడంతో ఇక్కడ స్థానికులు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ భోజనం చేసే టైం అంటే కరెక్ట్ 8:30 ప్రాంతంలో వాళ్ళు భోజనం చేసే టైంలోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఒక్కసారి తెలుస్తుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో వాళ్ళు భయంతో ఆ లోపల ఎక్కడే తిండి అక్కడే వదిలిపెట్టేసి ఆ పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఏమైందని చెప్పి చూసేసరికి తమ ఇంట్లో ఉన్నటువంటి ముందు భాగం మొత్తం బస్సు వచ్చి చొచ్చుకుపోవడంతో ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ముందున్నటువంటి డ్రైవర్ మాత్రం తప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ గోడలు కూలి అక్కడ ఉన్నటువంటి ఆ రేకులకు సంబంధించినటువంటి ర్యాక్స్ అలాగే ఆ రాడ్లు కూడా మొత్తం బస్సులోకి చొచ్చుకొని పోవడంతో మొత్తం ఎక్కడికక్కడ లోపలికి రావడంతో ఆ డ్రైవరు మాత్రం ఆ మెడకు తీవ్రమైన గాయాలు కావడంతో డ్రైవర్ చనిపోయినట్టు తెలిసింది. మరి కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా సంఘటన జరిగింది అనుకుంటున్నాం? మీకు తెలిసినటువంటి సమాచారం ఏంది? అన్న, నేను తొర్రూరు డిపో ఎయిర్ బస్ డ్రైవర్ను. వాస్తవానికి చెప్పాలంటన్నా ఓవర్ స్పీడ్ ఇది. ఎందుకు చెప్పాలంటే ఒక ఆటోను ఓటాక్ చేయబోయినట నాకు తెలిసిన సమాచారం. ఓటాక్ చేయబోతే ఆటో అయినా తప్పించుకున్నాడు. ఈయన మొత్తానికి ఇటు వచ్చేసి బండి కంట్రోల్ కాలే, బొందల పడ్డది. ఆ బొందల పడి ఎమ్మటే దాని కంట్రోలింగ్ కూడా ఆయన బ్రేక్ కూడా టచ్ చేయలేదు. ఓవర్ స్పీడ్ అంటే బ్రేక్ కొట్టదామన్నా కానీ కాలు కూడా అది తప్పింది. బ్రేక్ మీద టచ్ చేస్తే బండి ఏమైనా కంట్రోల్ అయ్యేది, ఇటు అటు అయినా ఊగి కంట్రోల్ అయ్యేది. కానీ ఆయన బ్రేక్ కూడా టచ్ చేయలేదు. సరే కంట్రోల్ అవుతుంది అనుకున్నాడు, బండి ఇటు లాక్ వచ్చేసింది. అది స్టీరింగ్ బొందల పడేసరికి వన్ సైడ్ లాగింది. అది బొందలు ఎప్పుడు పడుతుంది, స్టీరింగ్ ఇటు అటు లాగుతుంది బండి. దాన్ని అప్పుడు కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయలే, కంట్రోల్ కాలే బండి చక్కగా తీసుకొచ్చి. అయితే విషయం ఏంటంటే డ్రైవర్ కూడా బతికేటోడే. ఆ రేకులు లేకపోతే పాపం రేకులు కోసిపడి దిగింది. రాత్రి వచ్చిన నేను నైట్ సంఘటన ఇక్కడికి వచ్చిన చూసిన ఏం జరిగిందంటే నాకేందో జాకి మన వీళ్ళ రాడ్ ఉంటుంది కదా 2 టైర్లకు, అది ఇరిగింది అన్నారు. వచ్చి చూస్తే అది ఇరగలే, అది బరాబరే ఉంది. కానీ ఓవర్ స్పీడ్ వల్ల నెట్టుకొచ్చింది. ఈ జాకీది ఇరగడం వల్ల 2 రాడ్ ఉంటుంది, ఒకటి ఆ టైర్కి ఈ టైర్కి, ఆ స్టీరింగ్ రాడ్ అది ఇరిగాదని చెప్పితే వచ్చి చూస్తే అది ఇరగలేదు, అది బాగానే ఉంది. సో ఈయన ఓవర్ స్పీడ్ వల్ల ఆ బొందలు ఎత్తేసిండు, బండి వచ్చేసింది, లాగింది మొత్తం. అది నేను కూడా ఇప్పుడు తొర్రూరు ఎయిర్ బస్ డ్రైవర్, మనకు తెలుసు దీని గురించి. రాత్రి వచ్చి చూసినా దాన్ని తీద్దామన్నా కూడా రాత్రి తీసే పరిస్థితి లేదు, ఇక అట్లనే పెట్టేసినాం. ఎంతమంది ఉన్నారు రాత్రి? ఇక్కడ రాత్రి ఉన్నారు 35-40 మంది దాకా ఉన్నారు. కానీ ఎవరికి ఏం గాయాలు కాలే. కొంచెం ముంగడ కూర్చున్న వాళ్ళకి మాత్రం ఈ ముక్కులకు గుద్దుకునే అంతే. వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ముందున్నారు అందరు బాగానే ఉన్నారు. ఎక్కడి వాళ్ళని చెప్తున్నారు? వాళ్ళు హన్మకొండ వాళ్ళు, ముస్లిం వాళ్ళ. మీరు డ్రైవర్ కాబట్టి మీకు ఎక్కడ కంట్రోల్ తప్పిందో ఒకసారి మనం చూపించగలుగుతారా? ఒకసారి మనం ఏంటంటే ఇక్కడ మాట్లాడదాం. ఎందుకంటే ఈ రోడ్డు కూడా మొత్తం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఈ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఇప్పుడు నేషనల్ హైవే 563లో ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా బస్సు అటు లాగడానికి కూడా ఒక కారణం అయితే చూద్దాము. ఎందుకంటే ఎక్కడ ఎత్తేసింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ఈ బస్సు గుంజుకొని లోపలికి వెళ్ళినట్టుగానే మనకి ఇక్కడ ఈ దారి చూస్తుంటే తెలుస్తుంది. ఆ టైర్ల అచ్చులు కూడా మనకు
మనకు ఇక్కడ నుంచి తెలుస్తుంది. అంటే బస్సు దాదాపు 2 టైర్లు కూడా ఇక్కడి నుండి లాక్కెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే ఇక్కడ ఈ బస్సు ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఈ నేషనల్ హైవే 563 ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే దగ్గర ఇక్కడ గుంతలు మాత్రం ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ చూసినటువంటి స్థానికులు ఆ ఇంటి యజమానులు కూడా ఇది ప్రమాదంగా ఉందని చెప్పి ఈరోజు ఉదయం కూడా ఇక్కడ కర్రలు పాతి ఇక్కడ వచ్చేటువంటి ప్రమాదాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి ఒక్కసారి మనం కనుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక్కసారి అదుపు తప్పడం వల్లనే బస్సు రైట్ సైడ్ లాగేసింది. ఎదురుగా ఇంకా ఎవరు రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదు, ఎందుకంటే తను డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటాడు కాబట్టి ప్రమాదానికి గల కారణాలు ఏందనేది కూడా తనతో కూడా ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం కదా, ఈ ప్రాంతం అంతా దాదాపు అక్కడి నుండి ఎత్తేసుకుంటూ వస్తుంది. దాదాపు అన్ని గుంతలు ఉన్నాయి. ఆ గుంతల నుండి ఇక్కడ రాగానే చాలా ఎక్కువగా ఉంది గుంత. ఇప్పుడు ఏం చేసిండంటే ఆ డ్రైవరు అటు ఈ మధ్యలో పట్టిండు. ఆ గుంతలు అక్కడ ఆ గుంతలు ఎత్తేలే, ఈ గుంతగా పట్టిండు. ఇక్కడ ప్రజెంట్ వీడికి రాగానే ఒక ఆటో అడ్డం ఉన్నట్టున్నది. స్టేట్ వచ్చేసిండు. ఇంట్లోకి రాగానే రైట్ సైడ్ టైర్ ఇలా పడ్డది. కంట్రోల్ తప్పింది బండి. ఆల్రెడీ ఓవర్ స్పీడ్లో ఉన్నాడు. కంట్రోల్ తప్పింది, కదా లాక్కోపోయింది. అందులోనే ఇట్లా స్ట్రేట్ కదా లాక్కోపోయింది. అది స్టీరింగ్ పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు. బాగానే ఉంది. కానీ టచ్ చేస్తే కొంచెం బస్సు ఇటు అటు, కానీ మరి ఓవర్ టచ్ చేస్తే బస్సు పడుతుంది. ఇంకా ప్రమాదం జరిగింది. అయితే ఒక్క ప్రాణంతోనే పోయింది. పాపం డ్రైవరు ఆయన కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవ్వు, కానీ ఓవర్ స్పీడ్ ఇది. ఈ రూట్లో ఈ బొందలు ఉన్నాయి, వర్షాలు పడి ఇప్పుడు ఎక్కడ చూడు బొందలే ఉంటాయి. ఒకసారి మనం చూద్దాం ఆ వెహికల్ వెళ్ళే వెహికల్ స్థితిగతులు చూడొచ్చు మనం. ఇక్కడ పక్కన వెళ్తున్నటువంటి ప్రాంతం చూస్తుంటే ఇక్కడ బస్సులు స్లోగా, ఆటోలు కూడా ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా వెళ్తున్నప్పుడే ఇట్లా బస్సు అంటే వెహికల్ మొత్తం మూమెంట్ ఇట్లా ఇస్తుంది. చూడొచ్చు మన వెహికల్ ఇక్కడ మామూలుగా వెళ్తున్నటువంటి స్పీడ్ ఇది, కానీ ఓవర్ స్పీడ్గా రావడం. దాదాపు తను చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే 130 పైగా రాత్రి 8:30 ఆ ప్రాంతంలో కూడా 130 స్పీడ్తో వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళి గుద్దినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వెహికల్ అన్ని పెద్ద వాహనాలు. నేషనల్ హైవే 563 అనేది ఖమ్మంకు వరంగల్కి ఒక ప్రధాన రహదారి ఇది. ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు ఎన్నో యాక్సిడెంట్లు ఈ నేషనల్ హైవే 563లోనే ఎక్కువగా జరిగినాయి. ఒక్కసారి మనం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎప్పుడైనా ప్రమాదాలు జరిగాయి, ఇక్కడ వాళ్ళ ఇంటి ముందే ఉన్నది కాబట్టి పాపం వాళ్ళే అక్కడ ఆ కర్రలు నాటారు. బ్రదర్, ఇప్పుడు నేను ప్రమాదం గురించి మీకు తెలిసిన సంఘటన ఏంది విషయాలు? వల్లనే ప్రమాదం జరిగింది. ఆ గుంటల వల్ల రోజుకు 1-2 ప్రమాదాలు తప్పుతూనే ఉన్నాయి. 1 వీక్ బ్యాక్ కారు లారీ కూడా తగిలింది, కానీ మైనర్ యాక్సిడెంట్ అయింది, మేజర్గా ఏం కాలేదు. ఆ గుంటల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మరి ఇప్పుడు అధికారులు ఎవరు ఇది మీద స్పందిస్తలేరా? ఆ పొక్కలు పడిపోతారు అంతే, అంతకు మిగిలి ఏం చేయట్లేరు. మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. అంతు డైలీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఆ గుంటల వల్ల. అయినప్పటికీ ఎవరు ఇంకా ఇంతవరకు కూడా స్పందించలేదు. ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోవట్లేరు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వీళ్ళ ఇంటి ముందే సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రయత్నం చేశారు, కానీ అది కిందికే ఉండడం వల్ల విజువల్స్ సరిగా రాలేకపోయింది. ఒకసారి స్థానికంగా కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైందన్నా? అక్కడ రోడ్డు తవ్వారు కదా, ఆ రోడ్డు పై పెచ్చులు తీసి ఇలా పోసారు. ఆ రోజే నేను వచ్చి అడుగుదాం అనుకున్నా, వాళ్ళకి R&B వాళ్ళ సిస్టమ్ అనుకున్నా. ఆడ పెచ్చలు ఉన్నాయి కదా, ఆ ట్రాక్టర్ వచ్చే కాడ అక్కడ మొత్తం రోడ్ అంతా తవ్వి తీసుకొచ్చి ఇక్కడ పోసారు. పోస్తే అది ఒక 2 రోజులు కూడా లేదు. ఇక్కడ ఆడ ఉన్నటువంటి రోడ్డు అది కనుక అటువంటి ప్రొటెక్షన్ పెట్టుంటే రాత్రి ప్రమాదం తప్పేది. అది నేనే పెట్టాను. అది మార్నింగ్ లేచి పెట్టాను. ఇక్కడ రోజు ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి బ్రదర్. ఇక్కడ రోజు మొత్తం ఇట్నే వస్తుంటాయి వెహికల్స్ అంతా. మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన మాటేడు దగ్గర అయింది, అంతకుముందు అక్కడ ఈ రోడ్డు చేయబట్టే మెయిన్. రోడ్డు మంచిగా ఉంటే ఫ్రీగా ఉంటుంది, ఏదైనా బాగుంటుంది. వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు. పోయినసారి ఏదో నామమాత్రం చేశారు, మొన్ననైతే ఇక్కడే పోసారు. రోడ్డు మీద పోసారా? రోడ్డు మీద పోసారు. నేను కల్లారా చూసా. అంటే మరి ఎందుకు వీళ్ళకి ఇంత కమిట్మెంట్ ఎందుకు లేకపోతుంది? ఎందుకంటే మెయిన్ రోడ్ కదా, ఇది నేషనల్ హైవే కదా. లేనట్టున్నారు అంతేగా. అడిగే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు అంతే ఉంటుంది వాళ్ళది. రెగ్యులర్ యాక్సిడెంట్ ఇట్లా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. 3 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఏదో ఒకటి. ఇంకో మొన్న 2 వీలర్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు పోతుంటే ఆమె ఎగిరి ఆడపడిపోయింది. ఆ గుంటల టైర్ పడి ఆమె ఎగిరి, నేను చూస్తుండగా పడిపోయింది ఆమె. ఒకసారి చిన్న పిల్లోడు పడిపోయిండు. ఆటో నుంచి పోతుంటే ఎగిరి కింద పడ్డాడు పిల్లోడు. అంటే మనకి రోడ్డు మామూలుగా ఉందని చెప్పి మామూలు స్పీడ్ వెళ్తూ ఉంటారు, తెలియక వెనక ఉన్న వాళ్ళు పట్టుకోకుంటే ఇదే ప్రమాదం. అంతే. ఇప్పుడు రాత్రి బస్సు కూడా ఆయన గుంట గమనించుంటే బతికి సేఫ్ అయిపోయేది. అదన్నా. ఇప్పుడు మొత్తానికి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కేవలం ఈ గుంటనే ప్రమాదం. ఎందుకంటే ఇప్పటికి కూడా కొద్ది నెలల నుండి కూడా ఈ సమస్య ఇట్లనే ఉంటుంది.
ఈ రోడ్డు మీద వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వచ్చేటువంటి వెహికల్ అక్కడ కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంది. అక్కడి నుండి ఇక్కడికి రాగానే ఆ గుంతలతోటి తప్పించుకునేటువంటి లోపే ఇక్కడికి వచ్చేసరికి మరొక పెద్ద గుంత ఉంది. ఈ పెద్ద గుంతలోనే పడ్డ తర్వాత మాత్రమే ఇక్కడ పూర్తిగా చేయొచ్చు. మన డ్రైవర్ ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్కసారి ఈ అచ్చులు కూడా చూస్తుంటే ఏంటంటే సడన్గా తను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఈ గుంతలలో ఉండడంతో బస్సు ఒక్కసారి ఎగిరింది. అది ఎగిరిన తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొద్దిగా పాక్షికంగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఎగిరిన తర్వాత ఇది వెనక 2 టైర్లు అంటే ఆ ముందున్నటువంటి ప్రాంతంలో కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వెనక టైర్లు అచ్చులు కూడా ఒకసారి బ్రేక్ కొట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ గుంతలోకి ఒక్కసారి బస్సు ఎగరడంతో అదుపు తప్పి రైట్ సైడ్ వెళ్ళినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఎక్స్పర్ట్ డ్రైవర్లు కూడా చెప్తున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడి నుండి ఆ బస్సు కంట్రోల్ అవ్వకుండా కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కంట్రోల్ తప్పడంతో లోపలికి వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇవి గణేష్ మండపాలు కూడా ఉన్నాయి. ఈ గణేష్ మండపాలకు సంబంధించి అంటే నిన్న మొన్న కనుక ఈ ప్రమాదం కనుక జరిగితే మాత్రం రోజుకు 200-300 మంది కూడా ఈ గణేష్ వినాయకుడిని తీసుకెళ్ళడానికి కూడా చాలా మంది వచ్చారని చెప్పి అంటున్నారు. ఇది ఈరోజు ప్రమాదం జరిగింది కాబట్టి పెద్ద ప్రమాదం అని చెప్పి అంటున్నారు. ఒకవేళ చాలా మంది కనుక వస్తున్నప్పుడు ఈ బస్సు ఇట్లా వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతం అంతా గణేష్ మండపాల కోసం ఏర్పాటు చేసినటువంటి అంటే గణేష్ ఐడల్స్ అక్కడ సేల్ చేస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నుండి వాళ్ళు కూడా సాయంత్రం పూట ఆడుకుంటారు. కానీ ఆ భోజనమైన సమయంలో అందరూ లోపలికి వెళ్ళడం వల్ల కొంత ప్రమాదం తప్పినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ బస్సు మాత్రం నేరుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఈ బస్సు అచ్చులు కూడా మనం చూడొచ్చు. ఆ లోపలికి అక్కడి నుండి వస్తున్నటువంటి ప్రాంతం ఇదంతా దాదాపు ఈ అచ్చులు కూడా బస్సు ఇట్లా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ లోపలికైతే కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దీని మీద కూడా అధికారుల దృష్టికి వచ్చింది. కానీ ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం విలువ ఎంత దారుణంగా ఉందంటే ఆ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణమే కాదు ఒక ఆస్తి నష్టం జరుగుతుంది. ఇంకా కొద్దిగా అయితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు ఇంట్లో భోజనం చేస్తున్నటువంటి వాళ్ళు భయంగా ఒక్కసారి ఏం జరుగుతుందని చెప్పి బయటకు వచ్చేసరికి వాళ్ళంతా ఇక్కడ వాళ్ళ ఇంట్లోకే బస్సు చొచ్చుకెళ్ళడానికి కూడా చాలా దారుణంగా ఇక్కడ వీళ్ళు గమనిస్తున్నారు. పూర్తి స్థాయిలో బస్సు అంతా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకి వచ్చి అంటే కూరుకుపోయినటువంటి పరిస్థితి. టైర్లు కూడా లోపలికి వెళ్ళిపోవడంతో కూడా వీళ్ళు భయాందోళన వ్యక్తం చేశారు. అమ్మ ఏం జరిగిందమ్మా మీకు సాయంత్రం పూట అంటే ఏ టైం జరిగింది ఈ సంఘటన? 8:30 సార్, 8:30 అయింది. మేము పూజకు పోయినాం, పూజ చేసుకొని వచ్చి ఇంట్లోకి వస్తూనే ఉన్నాం, అన్నం పెట్టుకొని తింటూనే ఉన్నాం. అది బస్సు గుంత వాళ్ళు ఇటు తిరిగిందాం, రానే వచ్చింది. మా అబ్బాయి బండి వేసుకుని వచ్చేసరికి ఆ బస్సును చూసి ఉరికొచ్చి వెళ్ళండి అంటే మేము ఎటు మాకు తొత్తలేదు. లవలా మొత్తం కూడా బయటకు ఉన్నాం. మా ఇల్లంతా మొత్తం కూలిపోయింది సార్. మాకు న్యాయం జరగాలి. మేము పేదలం సార్, 20 ఏళ్ళు దాటింది ఉండబట్టి మేము. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా టైంలో? మా 2 కొడుకులు, మా కోడలు, 2 పిల్లలు. చిన్న పిల్ల ఆ రూమ్లో పడుకుంది, అట్టనే ఉంది. ఇవన్నీ కూలినాకనే పోయి తెచ్చుకున్నాం పిల్లని. ఇక అందరం మేము పిల్లలు తెచ్చుకొని బయటకు వచ్చినాం. అప్పుడు ఇక మాకు న్యాయం జరగాలి సార్. మేము చాలా రోజులైతే మేము పేదల్లో ఘోషించిన ఇంట్లో కట్టుకుని ఉంటున్నాం సార్. 20 ఏళ్ళు దాటింది. రోడ్లు అంతా అట్లా ఉంది కదమ్మా. ఇప్పుడు మీకు ఇదివరకు కూడా ఇట్లా సంఘటనలు జరిగినాయి? ఎక్కడ జరిగినాయి. ఇదివరకు కూడా అయితే గుద్దుకుంది, 2 లారీలు కూడా గుద్దుకున్నాయి. 2 మనుషులు చచ్చిపోయారు. ఒక బొగ్గు లారీ ఇదివరకు చనిపోయారు. చనిపోయారు, చాలా మంది చనిపోయారు. 2 లారీలు కూడా ఆడ గుద్దుకున్నాయి. ఆ గుంతకాడ చాలా గుద్దుకున్నాయి. అక్కడ కూడా కారు గుద్దుకుని ఒక ఆయన చచ్చిపోయింది. చాలా జరుగుతూనే ఉన్నాయి ఇదే ప్లేస్ లో. మళ్ళీ నిన్న ఇప్పుడు మాది ఇటు జరిగింది సారు. ఇక్కడ ఇల్లు ఉండడం ఎప్పుడైనా ప్రమాదమే అంటే ఈ రోడ్లు సరిగా లేకపోవడం వల్ల అదుపు తప్పి డైరెక్ట్ ఇళ్ళకే వస్తున్నాయి. ఓకే ఇళ్ళకి వస్తున్నాయి. రోడ్డు కూడా పోవాలన్నా కూడా భయం అవుతుంది సార్. బాగా ఇంకా న్యాయం చేయాలి. మేము పేదోళ్ళం సార్. మాకు ఏమేమి నష్టపోయిందమ్మా మీకు? ఇక్కడ ఏం షాప్ ఇది? ఏం షాప్ అమ్మ ఇది? షాపు చాయ్, సిగరెట్లు అవి పెట్టుకొని సార్ అమ్ముకుంటాం సార్ మేము. అది ఇల్లు ఇప్పుడు 4 రూమ్ల ఇల్లు మాకు ఖరాబ్ అయింది సార్. మొత్తం లోపల ఆ ఇల్లు కూడా ఏం పనికిరాదు. ఇప్పుడు మొత్తం లూజ్ అయిపోయినాయి. మొత్తం కుదరడం వల్ల ఉత్త గోడలే మాకు. లోపల కూడా చూద్దురండి సార్, మట్టి పడదంతా. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. మేము ఎట్లా ఉండాలి? వాన వస్తే ఇప్పుడు వండుకునే పరిస్థితి లేదు మాకు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి సార్. ఇక్కడ స్థానికులు మాత్రం ఇక్కడ పరిస్థితి తీవ్రత ఎందుకంటే ఒక నిర్లక్ష్యం అనేది ఎన్నో ప్రమాదాలకు గురైంది. ఇప్పటికీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, వారానికి 2-3 సార్లు ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ భార్యాభర్తలు బండి మీద వెళ్తున్నప్పుడు అది ఒక్కసారి కుదుపుకు లోనవ్వడంతో కూడా లేడీ మాత్రం ఎగిరి కింద పడ్డ సందర్భాలు, మధ్యలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా ఎగిరి కింద పడ్డారని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి పక్కన రోడ్డు దవ్వి మళ్ళీ గుంతను పూడ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ వర్షాన్ని కూడా మట్టి కొట్టుకొని పోయింది. ఇట్లాంటి సందర్భాలు అంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత నిర్లిప్తత, ఎంత ఉదాసీనత అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. బ్రదర్, ఇప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఇక్కడ రోడ్డు ప్రమాదాలకు పక్కా కారణాలుగా అనిపిస్తుంది. కేవలం ఇప్పుడు ఈ బస్సు ప్రమాదానికి కూడా ఆ రోడ్డే ప్రధాన కారణంగా అనుకోవచ్చు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ ప్రమాదానికి మీరు ఎవరిని బాధ్యులు చేయాలనుకుంటున్నారు? బాధ్యులు అంటే ఇప్పుడు గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్క రోడ్డు కూడా అలా డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి కాదు, ఇక్కడ నుండి
ఈ నుండి ఒక 500 మీటర్లు పోతే ఆడ రోడ్ డ్యామేజ్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్ డ్యామేజ్ ఉంది, ఆ బొడ్డ రోడ్ ఉంటుంది, బొడ్డ రోడ్ దగ్గర డ్యామేజ్ ఉంది. ఈ నుండి పడమడిగూడెం దగ్గర పోతే ఆడ ఆటో బోర్డులో పడి 4 చనిపోయారు. అప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా రోడ్ డ్యామేజ్, ప్రతి దగ్గర గుంతలు పడి ఉండడం, ఏమంటే అప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేయడం, లేకపోతే దానిపైన ఇంకో డామేజ్ వేసుకోవడం. ఇట్లా వేయడం వల్ల ఇప్పుడు చూడండి, ఇప్పుడు బస్సు వచ్చేది ఇప్పుడు మా ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన డ్రైవర్ చనిపోయిండు. ఇలాంటి ఒక్క దగ్గర కాదు రోడ్ డ్యామేజ్, చాలా దగ్గర మొత్తం రోడ్ డ్యామేజ్. ఊర్లో పోయే రోడ్ల కానుండి నేషనల్ హైవే వేస్తారు, మొత్తం రోడ్ డ్యామేజ్ ఉంది. దీని మరి ఎవరు బాధ్యత తీసుకుని ఎవరు చేస్తారు? దీనికి సామాన్య ప్రజలు చచ్చిపోతారు. ప్రతి దగ్గర మనుషులు కింద పడిన, బండ్ల మిగిలి కింద పడిన, నైట్ టైం అయితే అసలు కనిపించేది కాదు. లైట్ ఇట్లా ఉంటే నార్మల్గా కనిపిస్తుంది, అది పోతేనే ఒకటి ఇంత లోతుంటాయి. అలా వీల్స్ పడి కింద పడి చాలా మంది చనిపోతా ఉన్నారు. మరి దీనికి ఎవరైనా బాధ్యత తీసుకొని అన్ని రోడ్లు రిపేర్ చేయించగలరని కోరుకుంటున్నాను. మీకు తెలిసి ఇప్పటి వరకు ఎన్ని ప్రమాదాలు జరిగినాయి అనుకుంటున్నారు? దగ్గర చాలా జరిగినాయి. ఇప్పుడు మాకు ఐడియా ఉన్నంత వరకు దగ్గర ఒక 10-15 మంది చనిపోయి ఉంటారు. ఈ ఏరియాలో చనిపోయారు. ఇక్కడ ఈ మసీద్ ఉంది కదా, ఈ మసీద్ ఏరియా నుండి ఈ పెట్రోల్ బంక్ వరకు చాలా మంది లారీ గుద్దుకొని చనిపోయిన రోజులు ఉన్నాయి, ఈ గుంతల వల్ల చనిపోయిన రోజులు ఉన్నాయి, కింద పడ్డ రోజులు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగి పడ్డ ఉన్నాయి, బండ్ల మిగిలి కింద పడ్డ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు ఇక్కడ. ఓకే ఓకే, ఎంత దారుణం అంటే ఇప్పటికీ 10-15 మంది ప్రమాద బారిన పడి చనిపోయారని చెప్పి అంటున్నారు. ఇక్కడ చాలామంది ఈ ప్రమాదాల కాళ్ళు చేతులు విరిగినటువంటి వాళ్ళు మరెంతో మంది ఉన్నారంటున్నారు. అయినప్పటికీ కూడా దీన్ని ఒక బ్లాక్ స్పాట్గా గుర్తించి దాన్ని ఎప్పటికీ వెంటనే రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ స్పందించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ రోడ్లు బాగా లేకపోవడం వల్ల అమాయకులు అంటే రోడ్డు మీద అంటే ఏదో పని మీద వెళ్తూ ఉంటారు, ఇంటికి సరిగా వెళ్తారా లేదా అన్నటువంటి ఒక భయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరికొంతమంది మాత్రం ఇక్కడ మీరు చూస్తున్నారు బ్రదర్, ఇంత ఈ వాతావరణం చాలా డేంజర్ జోన్లోనే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అధికారులు ఎందుకు దీని మీద శ్రద్ధ పెడతలేరు అనుకుంటున్నారు? అధికారులు ఎవరు సాయం చేస్తారు? దీనికి ఎవరు సరి చూస్తా లేదు, ఎవరు పట్టించుకునే సరైన నాయకులు లేరు. ఇక్కడ ఉన్నా కూడా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రోడ్ అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇటు ఒక 500 మీటర్లు ఇటు ఒక 500 మీటర్ల వరకు నా వచ్చిన కానీ చూస్తాను. బొచ్చడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్లో ఒక 2-3 సంవత్సరాల క్రితం కారు అవతల గుర్తి ఇక్కడ పడ్డాడు ఒక మనిషి. ఇదే ఇక్కడే, ఎక్కడో కాదు, ఇక్కడే ఆ షోరూమ్ ఉంది, ఆ షోరూమ్ అవతల గుర్తి అక్కడ పడ్డాడు వచ్చి. అసలు ఎట్లా ఎగిరిపోయిండో అసలు ఆ మనిషి తెలియదు, అసలు బతికిండా వచ్చినా కూడా తెలియదు. ఆడికి చూస్తే అయిపోయింది. అప్పటికే స్పాట్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు నాయకులు లేరు. అసలు నాయకులు 10-15 మంది 20 మంది పైనే ఉండొచ్చు చనిపోయిన వాళ్ళే. ఇక్కడ ప్రజెంట్లీ మొన్న స్కూటీతో పడిపోయి కూడా చనిపోయింది ఒక అబ్బాయి, జంగాల అబ్బాయి. తొర్రు నుంచి ఇక్కడికి వస్తున్నాడు ఒక 6 నెలల క్రితం. స్కూటీ మీద ఉత్తూనే ఆటోమేటిక్ వచ్చి చిన్న గుంత తగిలిందని కింద పడి చనిపోయాడు. దానికి ఇట్లా ఎవరు సరి చేస్తారు? రోడ్లు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది పోయి కూడా 5-6 సంవత్సరాలు దాటిపోయింది ఈ రోడ్డు పోయి. దానికి మాస్కెళ్ళి వేస్తారు, పక్కన మట్టితో ఉంటారు, అలా పోస్తారు, అవి పెడతారు అంతే. ఇక తప్ప ఏది రిపేర్ కరెక్ట్గా చేయరు. కనీసం స్పీడ్ బ్రేక్లైనా పెట్టాలి. ఊరు గ్రామం ఉన్నదన్నప్పుడు ఒక స్పీడ్ బ్రేక్లో అదే స్టేషన్ తరపు నుంచి ఏమైనా పెడతారు కదా, అట్లా రోడ్డు కట్టడం అలాంటివి పెడతాం. కొద్దిగా స్పీడ్ తక్కువ ఉంటారు కదా వాళ్ళు. అలాంటి వల్ల ఈ కారణాలు జరగడం కొద్దిగా తక్కువ అయితేనే మా ఆలోచన. ఖమ్మము వరంగల్ హైవే కాబట్టి ఎక్కువ వాహనాలు ఎక్కువ వస్తూనే ఉంటాయి కదా. 24 hours ఒక్క నిమిషం కూడా అసలు గ్యాప్ ఉండవు. అటు చూడండి ఒకసారి, ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండవు అసలు. ఒకసారి మరికొంతమంది ఆ స్థానికులతో మనం మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఎందుకంటే ఇన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరికొంతమంది స్థానికులతో మనం మాట్లాడదాము. ఇంతటి ప్రమాదానికి కారణం కూడా రోడ్డు సరిగా లేకపోవడమే కారణం అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అంటే ఇటొక 500 మీటర్లు అలాగే ఇటు పోలీస్ స్టేషన్ వరకు ఇటొక 500 మీటర్లు కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎప్పటికీ జరుగుతాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఈ రోడ్డు ప్రమాదం కూడా ఎంతో దారుణంగా ఉందని తెలిసింది. ఎట్లుందండి రోడ్డు సేఫ్గా ఉందా? ఇక్కడ బాగాలేదు, రోడ్డు మొత్తం ప్రమాదంగా ఉంది. మొత్తం చూడరాదు, ఇక్కడ అంత బొందలు గుంటలు అన్నీ ఉన్నాయి. ఇది అంత చాలా ప్రమాదంగా ఉంది. ఇదో ఈ రోడ్ మీద ఎప్పటికి వెళ్తూనే ఉంటారా? ఎప్పుడు 24 గంటలు నడుస్తాం. ప్రాబ్లం అయింది ఈ రోడ్ మీద? పోతుండే దాన్ని గుంటలు అని చాలా ప్రమాదం ఉంది సార్. చాలా మంచిగా లేదు. ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ స్థానికంగా వీళ్ళ ఇల్లే ఇప్పుడు యాక్సిడెంట్ గురైనటువంటి ఇల్లు, తనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది బ్రదర్ మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు కూర్చున్న వాళ్ళని అడిగినాము కూడా ఓవర్ స్పీడ్ అని చెప్పారు. వాళ్ళు ఓవర్ స్పీడ్ ఒకటి, దానికి కారణం ఈ రోడ్డు బాగాలేకపోవడం వల్ల ప్రమాదానికి 100% రీజన్ అనుకుంటున్నాం. అంతే. అంటే డ్రైవర్ నిర్లక్ష్యమే అనుకోవచ్చా? అంతే, డ్రైవర్ నిర్లక్ష్యం ఒకటి, ఓవర్ స్పీడ్ అన్నీ అందులో అంతే. ఇప్పుడు ఈ రోడ్డు దగ్గర ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరిగినారు. చూడొచ్చు ఎట్లా వస్తున్నారో చూడొచ్చు. మన రోడ్డు మీద మనం చూస్తున్నటువంటి విజువల్ చూస్తుంటే అంటే లారీ డ్రైవర్లు అలాగే బస్సు డ్రైవర్లు కానీ అంటే ఒక అదుపు తప్పి వెళ్తే ఎంత దారుణమైనటువంటి ప్రమాదం ఉంటుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఇదివరకు కూడా ఎన్ని ప్రమాదాలు జరిగినాయి బ్రదర్? ఇక్కడ చాలా ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి ఈ రోడ్డుకి. మనకు మాటేడు, ఫతేపురం, దంతలపల్లి, పడమడిగూడెం వారానికి 1-2 అవుతూనే ఉంటాయి.
ఇప్పటి వరకు మరి ఎందుకు దీన్ని ఇంత జరుగుతున్నాయి, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు స్పందిస్తలేరు అధికారులు? ఇక అది అధికారులది మనకెట తెలుస్తుంది, వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళు చూసుకోవాలి. వేసిర్రు, పోయిన లాస్ట్ ఇయర్ వేసిర్రు, కానీ మళ్ళీ వానాకాలం కదా సమ్మర్లో వేస్తారు అనుకుంటా. ఇప్పుడు ఈ బస్సులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? వాళ్ళు వేరే బస్సు ఆపుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలతో అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ చేయించడానికి మన ఎస్ఐసార్ ఇట్లా సహకరించి తీసుకెళ్లారు. మిగతా వాళ్ళు బస్సు ఎక్కి వాళ్ళు వరంగల్ వెళ్ళిపోయారు. అంటే ఇట్లా మీరు ఈ ప్రమాదాలు చాలాసార్లు జరిగినాయి అంటారు కదా, ప్రమాదంలో అక్కడికక్కడి స్పాట్లో డెడ్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంది చనిపోయారు, దానికి లెక్కలేదు, ఇక మాకు గుర్తులేవు. మేము 25 years నుంచి చూడడం, చాలా మంది చనిపోయారు. చాలా యాక్సిడెంట్లు అయితే కానీ ఇలా ఇండ్లకు వచ్చి గుద్దడము ఇది ఫస్ట్ టైం ఈ ఏరియాలో. ఇక్కడ ఒక్కసారి ఎత్తేయడంతో కూడా బస్సు అదుపు తప్పి లోపల తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. స్థానికులు కూడా, మీరు ఇక్కడ స్థానికంగానే ఉంటారు కదా బ్రదర్? మా ఇల్లే అది. నేను అప్పుడే అన్నం తిని ఇట్లా బయటకు వస్తున్నా, బైక్ తీసుకున్నా, వినాయకుని కాడికి వెళ్దామని వస్తున్నా. అప్పుడే చూడగానే ఆ బస్సు అప్పుడే ఇట్లా ఇట్లా అయింది. ఓవర్ స్పీడ్ ఉన్నది, ఆడ గుంత తప్పి అయిపోయి ఓవర్ స్పీడ్లో ఇట్లా కంట్రోల్ తప్పింది. అర్థమైపోయి నేను చిన్న వెనక వెళ్తున్నా, బొల్తపాటు వస్తా అనుకున్నా, కానీ అది కంట్రోల్ లైవ్ లో చూసారు. నేను ఎదురుగా ఉన్నా లైవ్లో. నేను ఆ బైక్ ఎక్కితే నాతోటే కొట్టుకోపోయేది నన్నే. ఆడ నేను చూసి 2 అడుగులు మళ్ళీ వెనక వెళ్ళి ఆ బస్సు అలా వచ్చినాక మళ్ళీ మా వాళ్ళని బయటికి పిలిచిన. ఒకవేళ నేను బండి ఎక్కి ఇటు వస్తే నాకు స్పాట్లో అయిపోతుండే. అది స్పీడ్ కంట్రోల్ వల్లనే అక్కడ ఆ గుంత తప్పిపోయి ఇటు వచ్చిండు. ఇటు వచ్చి ఆ స్పీడ్ కంట్రోల్తో మళ్ళీ ఇటు తిప్పేసరికి అది కంట్రోల్ కాక ఇటు వచ్చేసింది. చాలా స్పీడ్ ఉన్నది బండి. అప్పటికే మా దోస్తులు కూడా ఆడ బైక్ మీద వస్తుంటే వాళ్ళకి కూడా ఇబ్బంది జరిగేది, చేంజ్ అది మిస్ అయింది. ఆ సెంటర్లో కూడా 130, 140 వస్తుండంట స్పీడ్. ఆ ప్రయాణికులు, ఆ బస్సులో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. ప్లస్ ఇక్కడ మన వాళ్ళు కూడా సెంటర్లో చూసిరు, చాలా స్పీడ్లో వస్తుంది బస్సు. ఇక్కడ ఓవర్ స్పీడ్ అనేది మనకు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి తను ఇంట్లో నుండి భోజనం చేసి ఇక్కడ గణేష్ మండపం దగ్గరికి వెళ్దామని బయటకు వస్తున్నటువంటి క్రమంలోనే అక్కడనే దాదాపు మొత్తం షేక్ అవ్వకుండా ఒక్కసారి లోపలికి వెళ్తున్నటువంటి చొచ్చుకొచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా తను కళ్ళారా చూశాడు. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత బైక్ దిద్దాం అనుకున్న అతను మాత్రం లోపలికి వెళ్ళడంతో తనకు కూడా పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నారు. బయట నుంచి వచ్చేటువంటి, అంటే ఇది మెయిన్ దంతాలపల్లి మండల కేంద్రంలో, ఇది ఖమ్మం వరంగల్ హైవే. అంటే ఈ సెంటర్లో కూడా దాదాపు 130 స్పీడ్ తోటి రావడం కూడా చాలా మంది గమనించారంటున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా 2-3 కూడా ప్రమాదం తప్పించుకున్నారని చెప్పి తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటే తెలిసిందంటున్నారు. ఒక స్థానికులతో మనం మాట్లాడదాం, ఏం చేస్తే బాగుంటుంది సార్? ఇప్పటివరకు ఈ రోడ్లు ఇంత దారుణంగా జరుగుతున్నా కానీ, ఇంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి, కానీ ఎందుకు అధికారులు స్పందించడం లేదనుకుంటున్నారు? మీకు ఎట్లాంటి పరిస్థితులు ఉంటే ఈ ప్రమాదాలు తగ్గుతాయి? దంతాపల్లి సెంటర్ నుండి ఇక్కడ ఒకటి, తర్వాత మాటేడు బొడ్లాడు చేయి దాటినాక అక్కడ పనగూడ దగ్గర ఇక్కడ ఈ గుంటలు ఉన్నాయి కదా, ప్రధానంగా గుంటల వల్లనే పెద్ద అంటే రోడ్డు ఫ్లాట్గా ఉంటుంది. నేను కూడా కారు నడుపుతున్నా, దగ్గర వచ్చి గుంట అర్థం కావట్లేదు, 3 గుంటలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తున్నాడు డ్రైవరు, ఆటోమేటిక్ లెఫ్ట్ కూడా రైట్గా తీసుకున్నప్పుడు ఆ రోడ్డు దిగి పడిపోతుంది. ఇంకోటి, మనం ఇట్లా వెళ్తున్నాం, మన గుంట రాగానే ఇటు వచ్చినప్పుడు మంచిగా వచ్చే వాళ్ళు తాకుతుంది. అక్కడ మొన్న ఈ మాట్లాడే దగ్గర 4 లారీలు పడ్డాయి, ఒకళ్ళు చనిపోయారు. మంచిగా చక్కగా రోడ్డు కింద పోయడం, కాలు ఇరిగిపోయినాయి. ఇది కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ చాలా సార్లు మెయిన్ లోకల్ నుండి కూడా మర్చిపోయి నేను అక్కడ ఒకసారి పడే ప్రమాదం తప్పింది నాకు. ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా స్పీడ్ కారణమైతే, అంతకంటే ముఖ్యమైన కారణం ఏంటంటే రోడ్డు గుంటలు. ఇక్కడి నుంచి తొరూరు వరకు కూడా ఇదొకటి. ఇక్కడ 3 స్పాట్లు మనకు మాటేడు నుంచి దంతలపల్లి మధ్య 3 స్పాట్లు వేయండి. రోజుకు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది అమాయకులు పాపం రాంగ్ రూట్లో పోకుండా చక్కపోయి కూడా చనిపోతుంది ఈ ప్రమాదాల వల్ల. ప్రధాన కారణం రోడ్డు బాగలేకనే. కాబట్టి అధికారులు ఎవరైనా కూడా వెంబడే స్పందించి, సరే ఇప్పుడు రోడ్డు మొత్తం బాగు చేసారు కాదు, వెంటనే దాని మీద మట్టి పోపించో లేకపోతే ఏదైనా చేసి తాత్కాలిక రిపేర్ చేసినా బాగుండేది. అలాంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈ ప్రమాదాలను వెంబడే గమనించి చర్య తీసుకొని కోరుకుంటున్నాం మేము. ఓకే, ఇక్కడ రోడ్డు అంటే ఈ దంతాలపల్లి నుండి తొర్రూరు వరకు వెళ్ళేటువంటి రహదారి మనం ఒకసారి చూడొచ్చు. అక్కడ వెహికల్ చూస్తుంటే మాత్రం ఎంత ప్రమాదకరంగా మనకు కనిపిస్తున్నాయనేది చూడొచ్చు. ప్రమాదకానికి ఇక్కడ ఆలవాలంగా, అంటే ఈ రోడ్లు కూడా ఎట్లా వస్తున్నాయి అనేది కూడా మనం గమనించవచ్చు. అసలు వాళ్ళకి తెలియదు, చూసేటువంటి వాళ్ళకు కూడా చూస్తుంటేనే ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు ఆ వెహికల్ కూడా వచ్చే స్పీడ్ని మనం చూద్దాం ఒక్కసారి. అంత స్పీడ్లో కూడా ఆ వెహికల్ వస్తున్నాయి. ఆ వెహికల్ వచ్చేసరికి ఇక్కడ చూసేసరికి ఇక్కడ గుంతలు ఉండేసరికి దానికి కంట్రోల్ కాకపోవడం వల్ల కూడా ఉండొచ్చు. వచ్చేటువంటి బస్సు స్పీడ్లను కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వెహికల్ కంట్రోల్ కాకపోవడం వల్ల అదుపు తప్పి ఇక్కడ ఉంటున్నట్టు తెలిసింది. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. బస్సులో ఎటువంటి సైడ్కి తీసుకుంటున్నారు కాబట్టి ఆ రోడ్డు యొక్క తీవ్రత తెలియట్లేదు.
పూర్తి స్థాయిలో కనుక ఈ ఇటు సైడ్ నుండి వెళ్తే దాని యొక్క ప్రమాద తీవ్రత మనకు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉన్నటువంటి రోడ్లు వెంటనే అధికారులు స్పందించి గుంటల్ని పూడ్చివేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. రోడ్లను మాత్రం ఒకసారి దృష్టి పెట్టుకోవాలి. దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ అంటే గుంటలు మాత్రం కనపడవు. ఆ కనపడకపోవడంతో ఆ ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గుంటల్ని మాత్రం ఇన్స్టెంట్గా పూడ్చివేసి రోడ్డును మాత్రం మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే స్థానికులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు ఆ స్పీడు చూస్తుంటే వెహికల్ కూడా ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అనేది కూడా మనకు ఉంటుంది. మామూలుగా వెళ్తుంటేనే ఇట్లా స్పీడు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలకు కూడా గుద్దుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదాలు నివారించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఖమ్మం టు వరంగల్ వెళ్తున్నటువంటి ఆ రోడ్లు కొంత ఉపశమనం కలిగించాలంటే ఆ గుంటలు మాత్రం పూడ్చాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.